రిరిరి నిజమై పపమా అమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. హిమబిందు దమ్మ. అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి. హిమబిందు ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా ఆత్రేయ గారి రచన, సంగీతం ఎం విశ్వనాథన్ గారు, గానం జానకమ్మ. మరో చరిత్ర సినిమా నుంచి 16 ఏళ్లకు. 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. వెన్నెలల్లే విరియబూసి వెల్లువల్లే ఉరకలేసే 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు పాటలు పాడిన చిరుగాలులకు. పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు పాటలు పాడిన చిరుగాలులకు. తెరచాటు సగిన చెల్లులు శీలలకు. తెరచాటు సగిన చెల్లులు శీలలకు. దీవెన జల్లులు చల్లిన అలలకు కోటి దండాలు, శతకోటి దండాలు. 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. భ్రమలో లేపిన తొలి జాములకు సమయం కుదిరిన సంధి వేళలకు. నిన్ను నన్ను కన్నవాళ్లకు. నిన్ను నన్ను కన్నవాళ్లకు. మనకై వేచి ముందు నాళ్లకు కోటి దండాలు, శతకోటి దండాలు. కోటి దండాలు, శతకోటి దండాలు. 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు. కోటి దండాలు, శతకోటి దండాలు. వాయిస్లో తెలిసి తెలియకుండా చిన్న స్ట్రెయిన్ ఏమైనా వాయిస్లో ఉందేమో అనిపించింది నాకు. బట్ టోటల్గా బాగా పాడా. స్ట్రెయిన్ అని తను ఎందుకు ఫీల్ అయ్యాడంటే పై స్థాయి పాడుతున్నప్పుడే కొంచెం ఇబ్బంది పడుతున్నాం.
పైన వెళ్తున్నప్పుడు ఇంకొంచెం పంచ్ కావాలి, దానివల్ల ఏమవుతుందంటే స్లైట్లీ ఫ్లాట్గా వినపడుతుంది పైన పాడుతున్నప్పుడు. కానీ నీది ఓపెన్ వాయిస్, ముందు అక్షరాలన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి, మాటలు వినపడడానికి మంచి లక్షణం. అది గాత్రం ఓపెన్గా పాడడం అనేటటువంటిది చాలా మంచి లక్షణం. అదే కోటి దండాలు కోటి అలాంటి చోటు వస్తున్నప్పుడు నీకు చిన్న గ్రిప్ పోతుంది అనమాట. భ్రమలో లేపిన తొలి జాములకు సమయం కుదిరిన సందే వేళల ఆ పై నోట్లు కొంచెం ఇబ్బంది పడుతున్నా అంట. సరే, నీకు తెలుసు లాస్ట్లో ఆ సంగతి టిపికల్ విశ్వనాథన్ సంగతి. కోటి ఇప్పుడు ఒక్కసారి ట్రై చేసి వచ్చేస్తుంది చూడు. కోటి దండాలు శతకోటి దండాలు కోటి దండాలు. నువ్వు కోటి అది వచ్చేస్తుంది, అది కాదు. ఇది రాదేమోనన్న దృష్టితోటి దీని మీద మనసు ఎక్కువ పెట్టి అది తప్పు పాడుతున్నావు. కోటి దండాలు అది కరెక్ట్గా టెంపోలో ఉండాలి. అది జనరల్గా మనకు పలకదు. ఇప్పుడు కూడా నేను ఒకానొక సందర్భంలో పాడిన స్పీడ్ సంగతులు నాకు రావు ఈ వయసులో. ఆయన చేసిన పాటే ఎగ్జాంపుల్ విశ్వనాథన్ గారు, ఆయన నేను కలిసి పాడాం. எனக்கொரு காதலி இருக்கின்றாள், அவள் 7 ஸ்வரங்களில் சிரிக்கின்றாள், கீதம் அவளது வளையோசை, கீதம் அவளது வளையோசை, நாதம் அவளது இனியோசை. ఇది నేను చెప్పదు, ఇనియోసై. ఇంకా పార్ట్స్గా పాడాయి. ఇప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే కానీ రాదు అది. ఎన్ని 100 సార్లు వాయించి వినిపిస్తారంటే 100 సార్లు, అతిశయం కాదు. ఇక ఆత్రేయ గారికి వస్తే ఎంత మంచి సాహిత్యం చూడు. భ్రమలో లేపిన తొలిజాములకు, ఆ తొలిజాముల్లో ఆ ప్రేమలో పడ్డ వాళ్ళకి సడన్గా మెలకు వచ్చి ఏదో ప్రియుడు పిలుస్తున్నాడు, ఏదో తొలిజాములకు సమయం కుదిరిన సంధ్యవేళలకు, సాయంకాలం ఇద్దరు కలుసుకోవడానికి సమయం కుదరడం అనేది, నిన్ను నన్ను కన్నవాళ్లకు మనకై వేచే ముందు నాళ్లకు, కోటి దండాలు శతకోటి దండాలు. ఇది హిందీ సినిమాలో రాస్తున్నప్పుడు ఆనంద్ బక్షి ఎగ్జాక్ట్లీ సేమ్ సెన్స్నే తీసుకుని రాశాను. మద్రాసులో సంవత్సరం పైన ఆడింది తెలుగు వర్షన్. నాకు హిందీలో నేషనల్ అవార్డు తెప్పించిన సినిమా. వెళ్ళరా, మంచిది. స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. పాడుతా తీయగా చల్లగా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి
ఐ లవ్ యూ. రోజు ఏముంటుందో వినండి.